హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి గార్డెనింగ్ కూడా ఎంత నీట్గా ఉంచుకోవాలో మొక్కలన్నీ చూడండి. ఈ కింద ఏమి ఆకుకూర గార్డెన్ మెయిన్ పైన మనం టెరెస్ గార్డెన్ చేసుకునే వాళ్ళకి చూడండి, కొంచెం కూడా మొత్తం నీట్గా ఆకులన్నీ చిమ్మేసి, కానీ ఇది మళ్ళీ మళ్ళీ వేస్టేజ్ దాంట్లోనే వేసి మళ్ళీ కంపోస్ట్ చేసుకుంటాను నేను. చూడండి, వర్షం పడి ఆగిపోయేతలు మొత్తం ఆకులన్నీ రాలిపోయాయి కదా, కానీ మళ్ళీ నీట్గా అంతా చుమ్ముకోవాలి కాబట్టి చూడండి మొత్తం ఒక కంపోస్ట్ దాంట్లో వేస్తాను. కింద కింద నీట్గా చూడండి, మన మొక్కల కింద అన్నీ నీట్గా చుమ్ముకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఈ చెత్త ఇదంతా ఉంటుంది కదా. మెయిన్ గార్డెనింగ్ ఏంటంటే కింద నెమ్మ అనేది ఫ్లోరింగ్ కూడా దెబ్బ తగలదు. ఎంత వచ్చిందో చూడండి. ఒక పక్క అంటే అన్నీ ఒక రోజు చేసుకోలేకపోయినా కొంచెం కొంచెం చేసుకుంటాను నేను. ఈ జరుపుకుంటూ ఇవ్వండి చూడండి. అసలుకి మనం అంటాం కానీ గార్డెనింగ్ కూడా చేయడం చాలా కష్టం. పైన ఇది ఎప్పటికెప్పుడు చేసుకుంటూ ఉండాలి, ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. మెయిన్ ఫ్లోరింగ్ ఎంత నీట్గా ఉంటే అంత స్లాబ్ కూడా మనకి తగలకుండా ఉంటుంది. వాటర్ అనేది చెమ్మ కింద అసలు ఆగకుండా ఉంటుంది. ఇలాగ ఉన్నింది అనుకోండి, వాటర్ అంతా ఆగి కింద చెమ్మంతా ఆగిపోతున్నది. మొత్తం చూడండి, మొత్తం ఆ పక్కకి తీసుకొని వచ్చాను. ఇదిగోండి, ఎక్కడ కొంచెం కుంపటి ఖాళీగా అనిపిస్తుందో చూడండి, పూలు ఎండు చెత్త అంతా ఏది వేస్ట్ మళ్ళీ పడేయని అవసరం లేదు. చూపిస్తారా అండి? కొంచెం ఎక్కడ మనకి మట్టి కొంచెం తక్కువ అనిపించినా ఇట్లా వేసేస్తుంటాను. ఇదిగోండి, దీంట్లో ఈ మొక్క మొదట్లో వేసేస్తున్నాను. బాగా కంపోస్ట్ అనేది మీకు ఒకటి చూపిస్తారండి. తమలపాకు చిన్న కొమ్మ తెచ్చి పెట్టాను, చూడండి ఎంత బాగా బతికిందో. దీంట్లో వేసేస్తున్నాను ప్రస్తుతానికి. ఇదిగోండి, బెండ మొక్కలు ఉన్నాయి, మొత్తం దీంట్లో వేసేద్దాం. ఎక్కడ కొంచెం మట్టి తక్కువైనా నేను దాంట్లో పోసేస్తుంటాను. మొత్తం చాటుకి ఎత్తేసుకుంటే మనం కంపోస్ట్ వేస్తాం కదా, కిచెన్ కంపోస్ట్ వేసేసి ఇది పైన వేసేసి మంచి కంపోస్ట్ అయిపోతుంది. చూడండి అసలు ఎంత బాగా వస్తుందో. దీంట్లో వేస్తున్నాయి, దీంట్లో కూడా ఇట్లా బెండ మొక్కలు అయిపోయి దీంట్లో కూడా వేసేస్తున్నాయి. ఇదిగోండి, గార్డెనింగ్ పని చేస్తూ కలుపు మొక్కలు కూడా వర్షం పడుతున్నాయి కదా, కలుపు మొక్కలు ఎప్పటికప్పుడు దీంట్లో చిక్కుడు మొక్క పెట్టాను. అసలు చిక్కుడు మొక్క అనేదే కాని రావట్లేదు. చూడండి, ఏమీ ఉంచటం లేదు. కలుపు మొక్కలన్నీ ఇది కూడా చాలా మంచిదే, కానీ ఈ ఎగ్గర రావట్లేదని అన్నీ తీసేస్తున్నాయి. ఇది షుగర్కి కూడా చాలా మంచిదంట, అయినా నేను అన్నీ తీసేస్తాను. ఎందుకనంటే ఇగో ఇది అస్సలు రావట్లేదు. చూడండి, అసలు చెట్టే కానీ రావట్లేదు దీంట్లో మన కలుపు మొక్క అనేది ఉంటే. తీసేసాను మొత్తం. చూడండి, దీంట్లో పచ్చిమిరపకాయ మొక్క పెట్టాను. పచ్చిమిరపకాయల చెట్టు ఏమో ఇట్టే ఉంది, ఇయేమో చూడండి మొత్తం. చూసారు కదా, ఈ గార్డెనింగ్ అంతా ఇక ఎప్పటికప్పుడు మనం ఈజీగా మెయిన్ మొక్క మనకి సతవపట్ట ఈ పిచ్చి మొక్కలన్నీ తీసేసుకోవాలి. ఎప్పుడు ఇలా ఉంచుకుంటూ చుట్టూ నీట్గా ఉండాలి. ఇంకొక మొక్క అయినా మనం పెట్టుకునేటట్టు ఉండాలి. ఇలా పెట్టుకుంటే మొక్కలు ఎప్పుడు హెల్తీగా ఉంటాయి, ఎప్పటికెప్పుడు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. ఈజీగా సాయంత్రం పూట ఇటడి చేసేసుకున్నాం అనుకోండి. చూడండి, వర్షం పడినాక ఇదిగోండి, ఇది బాగా వస్తుంది. ఇట్లా ఉంచామనుకోండి, ఇదేమో ఇట్లాగే ఉంటుంది, కలుపు ఎక్కువ.
ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.